గుడ్ ఆఫ్టర్నూన్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి విడుదలైనటువంటి ఏపీపీఎస్సి ద్వారా విడుదలైనటువంటి గ్రేడ్ 2 నోటిఫికేషన్, అది 2024 మార్చి 18 నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏప్రిల్ 9కు క్లోజ్ అవ్వడం జరిగింది. మరి ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అనే దాని మీద ఒక్కసారి, ఎందుకంటే ఇక దీన్ని మర్చిపోయారు అలా మర్చిపోతున్నారు. చాలామందిలో ఒక ఆందోళన ఉన్నది, ఇది ఎప్పుడు జరగవచ్చు, ఉంటుందా ఉండదా అనే దాని మీద. మిత్రులారా, ఒకటే, ఇది ఇచ్చింది పాత ప్రభుత్వం ఇచ్చింది నోటిఫికేషన్. దాని తర్వాత ఏమైంది, కొన్ని పరిణామాలు చేంజ్ అయిపోయి పాత ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ఏర్పడడానికి ఇది కొత్త సంసారం అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాటి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నవి, రాష్ట్రానివి, అసలు ఏం జరిగింది ఇంతకాలం పరిపాలనలో, అదేవిధంగా ప్రతిదాన్ని కూడా సమీక్షిస్తే పూర్తిగా. దాంతోపాటు ఏంటంటే, ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ వచ్చింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత కాలం స్టార్ట్ అయింది, ఇక వర్షాకాలం. ఇప్పుడున్న పరిస్థితిలో అతలకుతలం అవుతుంది రాష్ట్రం. ఎందుకంటే వర్షాలు, విపరీతమైన వర్షాలు, ఎక్కడ లేనిటువంటి, నిజానికి ఎప్పుడు కృష్ణానది అంతా బొంగంది, చాలా విపరీతమైన ప్రవాహంతో నడుస్తున్నది. దాని మీద ఎందుకంటే వరద బాధితులను ఆదుకునే దాని పరిస్థితుల మీదే ప్రభుత్వం నడుస్తున్నది. ఇటువంటి పరిస్థితులు ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా, దాని మీద సమీక్షించే పరిస్థితి కూడా లేదు. ఉన్న విషయం చెప్తున్న వాస్తవం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామంటే వాటి పరిస్థితులు మంచిగా ఉండాలి. ఓకేనా, మనం అనుగుణంగా మనం ప్రిపేర్ అయినంత మాత్రాన ప్రభుత్వము అట్లా ఉండదు. అయినా ఒక విషయం చెప్తున్నా, మీరు అదృష్టవంతులు అంటున్నా, దురదృష్టవంతులు అంటారా అనుకోవద్దు ఎప్పుడు. కానీ ప్రకృతి కానీ ప్రభుత్వాలు కానీ ఏవైనా కానీ కొన్ని మార్పు చేష్టలు వస్తే అవి మన అనుగుణంగానే మార్చుకోవాలి వాటిని. ఓకేనా, వాటిని మనం ఏం చేయలేని పరిస్థితి. నేను అదే చెప్తా, ఏది మన మంచిగా అనుకుంటున్నా, ఇంత టైం ఇవ్వడం అనేది. ఓకే, ఒక 5 months టైము జరిగిపోయింది. ఓకేనా, ఏమున్నా ఒక 3-4 monthsలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ తర్వాత ఉన్నట్టు దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి సమీక్షించి ఏ నోటిఫికేషన్లు వచ్చినవి, ఏమేమి వచ్చినవి, మరి వాటి ఎట్లున్నది వాటి పరిస్థితి అని చెప్పేసి వాటిని సమీక్షించి వాటికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్స్ ఇవ్వడానికి సిద్ధం చేయవచ్చు. కావున ప్రిపరేషన్ తగ్గించకండి. దీనికి 4 ఇచ్చిండు ఎలిజిబుల్. ఒకటి కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్, 4 కలిసి ఒక 18 పోస్టులకు నోటిఫికేషన్. నీకు కావాల్సింది ఒక్క పోస్టే మిత్రమా. బాగా పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే అవి జాబ్ రాదు, తక్కువ పోస్టులు ఇచ్చినప్పుడే జాబ్ వస్తుంది. ఎందుకు అంటే దాని పట్ల ఎక్కువ మంది ప్రిపేర్ కారు. ఒక పోస్ట్ అంటే ఇది గ్రేడ్ 2 పోస్ట్ అంటే ఒక పోస్ట్ అంటే. ఓకేనా, అంటే మామూలుగా చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం అంటే. కావున ప్రిపరేషన్ తగ్గించకండి. మొన్నటి వరకు ఈ సిలబస్ పైన ఒక అవగాహన ఉండేది కాదు, ఇప్పుడు పూర్తిగా అవగాహన వచ్చింది. ఓకేనా, ఇంకా కొంతమంది మొన్న ఒక మిత్రుడు ఒక 1 month బ్యాక్ 4 ప్రిపేర్ అవుతాడు. కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ 4 నోట్స్ తయారు చేస్తున్నాడు. ఆల్రెడీ నాతో అన్నాడు, బయాలజీ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ దగ్గర పడ్డది సార్ అని. అంటే అయ్యో, ఎందుకు 4 ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు పెట్టుకున్నటువంటి ఆప్షనల్ ఏదుందో అది ఒకటి మాత్రమే అని చెప్పిన. ఇంకొక విషయం, ఇక్కడ 4 మనకు దీనికి 2 ఇవ్వడం జరిగింది. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది కంటెంట్. జనరల్ స్టడీస్ అనేది 150 marks, అది కామన్ అందరికీ. అది బైలింగ్వల్, తెలుగు కమ్ ఇంగ్లీష్ రెండిట్లు ఉంటుంది. అదే కంటెంట్ మాత్రం ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఇక దాని మీద ఎక్కువగా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్, కొంతమందికి జిఎస్ మీద పట్టుంది, కంటెంట్ మీద లేదు. కొంతమంది కంటెంట్ మీద పట్టుంది, జిఎస్ మీద లేదు. రెండింటి మీద పట్టుంటేనే జాబ్ సాధించవచ్చు. దాంతో జాబ్ తేలేవు. కంటెంట్ 150 క్వశ్చన్ ఇంటూ 2 300 marks. క్వశ్చన్ పోతే 2 మార్కులు పోతుంది, వస్తే 2 మార్కులు వస్తాయి. అదే జనరల్ స్టడీస్ 1 మార్క్. జాగ్రత్త, మీరు ఏ పనైనా చేయండి, ఇంటికి వచ్చినాక 2 hours 3 hours దీని ఆలోచన రోజు పెట్టుకోకుండా మర్చిపోతే మాత్రము 0 అవుతారని చెప్తున్నా. 0 అవుతారు. ఇంకో ప్రచారం జరుగుతుంది, అసలు జరుగుతుందా జరగదా సార్, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, క్యాన్సిల్ అయిపోతుందా. ఎవరు కానీ నోటిఫికేషన్లను కొత్త ప్రభుత్వము వారు ఇచ్చిన వాగ్దానం ఏంది, ఇంకా ఉద్యోగాలు అనుకున్న వాటికన్నా ఎక్కువనే ఇస్తామని చెప్పారు. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే ప్రభుత్వం కాదు, ఫస్ట్ పాయింట్. 2, ఇంకా సమీక్షించి ఇంకా అవసరమైతే దాన్ని కలపవచ్చేమో. ఎందుకంటే మళ్ళీ 2-3 years వరకు ఎవరిస్తారు ఈ నోటిఫికేషన్లు.
ఇక పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఉండాలి. 18 పోస్టులు ఏంది, మన గొప్పతనం ఏమి ఉండాలంటే 2-3 కలపండి, ఇంక కొంత కలపండి ఇందుకు అంటే మరి కలిపితే మీరు అదృష్టవంతులు అవుతారు. అందుకు ప్లీజ్ ఏం జరిగినా మన మంచికే. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా, రెండోది ఈ కాలం ఎటువంటి కాలం పరిస్థితి ఏర్పడ్డా, ఎందుకంటే అది ఏం మంచికి వస్తుందో అది దేనికి వస్తుందో మీరు అదృష్టవంతులు అని చెప్తున్నాను. ఎందుకంటే దురదృష్టం అని అనను, ఏది జరిగినా మన మంచికే అని అంటే నేను. ఎందుకు అంటే ఇంత సమయం ఇవ్వడం అనేది మీకు ఇక అది సమయం కావాలి, ఎందుకంటే టైం కావాలి. టైం ఇవ్వడం జరిగింది. ఇంకా సమయాన్ని దాని మీద ఇంకా పట్టు వచ్చే విధంగా, ఎందుకంటే సబ్జెక్ట్ పైన అవగాహన ఎంత, ఇప్పుడు ఒక బిట్ను నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినాం అనుకో, దానికి తక్కువ టైంలో మనం దాంట్లోకి వెళ్ళిపోతాం మనం చేసేసి. సిలబస్ సముద్రం అంతా సిలబస్ ఉన్నది, జనరల్ స్టడీస్ అని కంటెంట్. మిత్రులారా మంచి ప్రిపరేషన్ పెట్టుకోండి, హార్డ్ వర్క్ చేయండి, ఏ జాబ్ రాదు. ఓకేనా, ఏవి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదు. మనం అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు మిత్రులారా. మీకు ఉద్యోగం వస్తే సంతోషించే వ్యక్తిని. 2 ఉద్యోగము గ్రేడ్ 2 ఒక్కసారి నా యాప్లోకి ఒకటి ఎంటర్ అయింది అంటే దాన్ని పూర్తిగా అది సక్సెస్ అయ్యి దాని మీద రిజల్ట్ వచ్చేంత వరకు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయేంత వరకు మేము బనే ఉంటాయని చెప్తున్నాను. ఇప్పుడు జంకో 3 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది, 3 టైమ్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏమంటే పడి ఉన్నా, అయ్యో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెడీ చేసుకోండి అని చెప్పేసి. ఓకేనా, అది ఏదైనా కానీ నా ఒక్కని ద్వారా నీకు జాబ్ రాదు, నీ వల్ల మీరు అందరం కలిస్తే, కొంత ఇన్ఫర్మేషన్ కలిస్తే, ఓకేనా, కొంత టైం ఇచ్చిస్తే అప్పుడు దానికి మనం సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నా. ఖచ్చితంగా 3-4 మంత్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతాయి మిత్రులారా. ఓకేనా, థ్యాంక్ యూ. మీ అందరికీ రెడీగా ఉండండి. రీషెడ్యూల్ ట్యాబ్ ఎందుకంటే ఏ టైంలోనైనా వాటిని సమీక్షించి అనేక నోటిఫికేషన్లు ఆగిపోయి ఉన్నాయి, ఎగ్జామ్ డేట్లు, వాటిని సమీక్షించి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకేనా, కావున దాంట్లో మనం ఉండాలంటే మనం ప్రిపరేషన్ ఆపద్దు. ఓకేనా, ఫస్ట్ చాలా వేగంగా ఉన్నారు పిల్లలు. ఒక 2-3 మంత్స్ అనేక ఫోన్లు, అనేక మెసేజ్లు తోటి అదే విధంగా కొనసాగించమని చెప్తున్నా. ఓకేనా, అదే విధంగా, ఎందుకంటే రోజు స్కూలుకు ఎట్లా పోయినామో, కాలేజీకి ఎట్లా వెళ్ళినామో ఆ విధంగా ప్రిపరేషన్ కాక ఒక 3-4 మంత్స్ కాక సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ రావచ్చు అని చెప్తున్నా. ప్లీజ్, ఓకేనా, మీ బ్రదర్గా చెప్తున్నా, మీ టీచర్గా చెప్తున్నా, మర్చిపోకండి. మనం అప్లై చేసి ఉన్నాం కావున ప్రిపరేషన్ని ఏ రోజు కూడా తగ్గించినట్లయితే మనం వెనుకపోతాం. ఓకేనా మిత్రులారా, థ్యాంక్ యూ. లైక్ చేయండి. బాయ్, కలుస్తా.